నేను గుర్తు చేసేది పండగని కాదు, నేననుకున్న కార్యం గురించి. అదేంటో చెప్పలేదు కదమ్మా. అందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి నా మనసులో ఆలోచన ప్రకారం రేపు పనిచేద్దాం అనుకుంటున్నాను. దానికోసం రేపు ఉదయం 10 గంటలకల్లా లాయర్ గారి ఇంటికి రమ్మని ఫోన్ చేయండి. అలాగే స్టాంప్ పేపర్లు కూడా తెప్పించండి. స్టాంప్ పేపర్లు ఎందుకు? వివరాలు అడగద్దు, చెప్పింది చెయ్యండి. చిత్తం. డిస్ప్యూట్స్ అన్ని సెటిల్ అయిపోయాయి కాబట్టి నా వారసుడి పేరున రాయించిన ఆస్తి తిరిగి నా పేరున రాయిస్తుంది. అందుకే లాయర్ని పిలవమంటోంది. గ్రానీకి నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంతసేపు ఆస్తులు కాగితాలు రాతలేనా? శుభకార్యాల గురించి ఏమో ఆలోచించవా? అవునత్తయ్య, ఆ కార్యం కాస్త అయిపోతే అవునవును, అమ్మ చెప్పేది కరెక్ట్. అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి అన్నయ్య వదినలు కూడా హ్యాపీగా ఉండేలా చూడడం మన బాధ్యత. ఇదివరకు నేనే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను కాబట్టి దానికి ఎక్స్క్యూజ్డ్గా ఈసారి అరేంజ్మెంట్స్ అని నేనే దగ్గరుండి చేస్తాను. ఏం గ్రాని? పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టమందాం. శుభం. అమ్మా సీత, ఇవాళ మీ టిఫిన్ కి శుభం చెప్తున్నాను. లేవండి, వెళ్ళి ఆ స్టాంప్ పేపర్ల పని చూడండి. అమ్మ సీత వడ, ఇంకో వడ అని మెల్లగా లాగించేయాలని చూస్తున్నారా? లేడికి లేచిందే పరుగని మనకి తెల్లారిందని స్టాంప్ వెండర్లకి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి తెల్లారదు. ముందు కార్యం గురించి ఆలోచించు మంగా. తాతయ్య, గ్రానీ హ్యాపీ మూడ్లో ఏదో డెసిషన్ తీసుకుంది. నువ్వు పోస్ట్పోన్ చేయడం ఎందుకు? కానివ్వు. ఏంటి రఘురామ్ హ్యాపీగా లేడు? అత్తయ్య గారు, మీరు కూడా టిఫిన్ చేసేయండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు నా బంగారానివి డియర్. నీ కోరికే నా కోరిక. నీ కోరిక తీర్చడం కన్నా నాకింకేది ముఖ్యం కాదు. గతం మర్చిపో, పెళ్లి జరిగిందన్న విషయమూ మర్చిపో. నాకు నువ్వు, నీకు నేను. ఒకళ్ళతో మనకు అనవసరం. మన ప్రపంచం మనది, మన ఇష్టాలు మనవి. నో, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నువ్వేది దాచుకోవాల్సిన అవసరం లేదు. అతను ఇంత హ్యాపీగా ఆ హారత్తో తప్ప ఎవరితో మాట్లాడతాడు? అందర్నీ పిచ్చోళ్లను చేస్తూ చాటుగా వ్యవహారం నడుపుతున్నాడన్నమాట. చెప్తా. మనల్ని ఎవ్వరూ ఎప్పటికీ విడదీయలేరు. బీ హ్యాపీ డియర్. ఈ సాకేత్ 6వ ప్రాణం. నో, 5 ప్రాణాలు నీవే. ఏయ్, సిగ్గులేదా నీకు అలా మాట్లాడడానికి? సాకేత్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్లో? నాకిష్టమైన వాళ్లతో వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నా. తప్పా? తప్పున్నారా? ఎవరా ఇష్టమైంది? ఆ హారతేగా. కాపురాలు కూల్చి ఆ పిశాచ్ నీకు ఇష్టమైందా? నా చెల్లెలి కాపురంలో నిప్పులు పోయడమేనా దానికి ఇష్టమైంది? ఏంటి, కోరిక తీరుస్తావా? నేనున్నాను, రఘురామ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా? నీ సంగతేంటో దాని సంగతేంటో ఇప్పుడే తెలుస్తా. ఏయ్, సిగ్గులేందానా? ఏంటే, బురదలో నెట్టేసినా బుద్ధి మార్చుకోవా? ఎందుకే నా చెల్లెలు వెంట పడ్డావు?
అది నీకేం అన్యాయం చేస్తుందనే దాన్ని ఇలా ఏడిపిస్తున్నావు? అక్క 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 ఏంటక్క? ఎవరనుకుంటున్నావు? నేను స్వర్ణని. స్వర్ణ, నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే, నా గదిలోనే ఉన్నానక్క. గదిలో ఏంటి? ఇలా ఇంట్లో ఉండి ఫోన్లేంటి? అది అది పెళ్లికి ముందు ప్రేమించుకోలేదు కదా, ఆ కోరిక అలాగే ఉండిపోయింది బావా అని అడిగితే, కడుపుతో ఉన్నదానివి ఏ కోరిక తీరలేదో అని అనుకోవద్దు, నీ కోరిక ఏదైనా తీర్చటం నా ధర్మమని. చెప్పిందా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పొరపాటు పడకండి, నన్ను అవమానించకండి. నేను మారానంటే మీరు మాత్రమే అపనమ్మకంతో ఉన్నారు. వదిలేయండి, భ్రమపడడం మానేయండి. నేనేమీ అంత తేలిగ్గా పొరపాటు పడను. ఎక్కడో ఏదో తేడా ఉంది. మీరు నా గురించి తేడాగా ఆలోచిస్తున్నారు. అది సరి చేసుకుంటే నా మార్పు అర్థం చేసుకోగలుగుతారు. కాదు కుదరదు అనుకుంటే అలాగే ఉండండి. కాలమే మీరు తప్పు అని పశ్చాత్తపడేలా చేస్తుంది. ప్రతిసారి ఇలా ఫోన్ లాక్కుని మాట్లాడడం మానేయండి. మిమ్మల్ని మీ చెల్లెలే తప్పుగా అనుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. పియర్, చిన్న డిస్టర్బెన్స్. ప్రేమికులకి ఇవన్నీ మామూలే. వాళ్ళలో వాళ్ళకి అపార్థాలు, బయట వాళ్ళ అపార్థాలు అన్నీ భరించి గెలిస్తేనే నిజమైన ప్రేమ. రఘురాం, ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? ఏం లేదు సీత, ఎందుకో బాధగా ఉంది. ఏం లేదంటూనే ఉన్నావు, పైగా బాధగా ఉందంటున్నావు. అసలు దేనికి బాధపడుతున్నావు? సీత, అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మని రమ్మని పిలవాలని ఉంది. కానీ నాన్నమ్మ ఏమంటుందో అని భయం వేస్తుంది. ఖచ్చితంగా అమ్మమ్మ గారు వద్దంటారు. అమ్మ లేకుండా నేను ఈ కార్యం చేసుకోలేను. నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ అంతా హ్యాపీగానే ఉన్నారుగా, అమ్మని ఎందుకు వద్దంటుంది? మనల్ని అంగీకరించారు కానీ అత్తయ్య గారిని అంత తేలిగ్గా అంగీకరించకపోవచ్చు. నాకు తెలిసి అత్తయ్య గారు కూడా రాకపోవచ్చు. నేను పిలిస్తే అమ్మ నా కోసం వచ్చి తీరుతుంది. ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వండి. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఏ విషయంలో ప్రమాణం చేయాలి? సమస్యలన్నీ తీరి అందరూ సంతోషంగా ఉంటున్నాం. మళ్ళీ మీరు మీ మొదటి భార్యని కలిసే ప్రయత్నం చేయరని. ఇప్పుడు తన విషయం సడన్ గా ఎందుకు తీసుకొస్తున్నావు? రఘురాం తన శోభనానికి ఆవిడ గారిని ఆహ్వానించాలనుకుంటున్నాడు. మీరు అత్తయ్య గారితో మాట్లాడి ఆవిడ ఇక్కడికి రాకుండా చూడాలి. వచ్చే అవకాశమే ఇవ్వద్దు. ఇస్తే మళ్ళీ రాకపోకలు మొదలవుతాయి. అందుకే ప్రమాణం చేసి ఆవిడని రాకుండా చూడండి. సరే పద, ఈ విషయాన్ని అమ్మమ్మ గారితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేద్దాం. రా. ఏంటి మాట్లాడరే? ఆ శారద మళ్ళీ గుమ్మలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ముందు ప్రమాణం చేయండి. అదేదో నా చేతిలో ఉన్నట్టు నన్ను ప్రమాణం చేయమంటావే? ప్రమాణం చేయడానికి మీరు వెనుకాడుతున్నారంటే ఖచ్చితంగా ఆవిడ రావటం మీకు ఇష్టమే. తప్పుగా మాట్లాడుకో.
అలాంటి ఆలోచన నాకు లేదు. శారద రావాలని కోరుకున్నది రఘురామ్, నేను కాదు. కోరుకుంది ఎవరైనా కావచ్చు, నాకు మాత్రం ఆవిడ రావటం ఇష్టం లేదు. ఏం చేస్తారో నాకు తెలియదు. ముందు నాకు ప్రమాణం చేసి ఆపే ప్రయత్నం చేయండి. ఆవిడ గాని ఈ ఇంటికొస్తే నేను చావటం ఖాయం. లక్ష్మి, ఆ పిలుపు మీకు దక్కాలంటే నాకు ప్రమాణం చేసి శారద రాకుండా చూడండి. రఘురామ్కి నచ్చ చెప్తారు, అత్తయ్య మావయ్య గారులతో మాట్లాడతారు, మీ ఇష్టం. ప్రమాణం చేయండి. అక్క పదండి. చేయండి. లక్ష్మి, ముందు ప్రమాణం చేయండి. నాకు ప్రమాణం చేసి శారద రాకుండా చూడండి. ఆవిడ గాని ఈ ఇంటికొస్తే నేను చావటం ఖాయం. అత్తయ్య గారు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. తను అలా మాట్లాడడంలో న్యాయం ఉంది. సవతి పోరు ఎంత బాధో నాకు తెలుసు. ఏ భార్య భర్తతో మరో స్త్రీ పొత్తు చచ్చినా ఒప్పుకోదు. సాకే జీవితంలోకి హారతి తొంగి చూస్తేనే ఎంత బాధపడ్డాను. అలాంటిది మొదటి భార్యగా అర్హత ఉన్నావిడొస్తే అత్తయ్య ఎలా సహిస్తుంది? అయినా ఇప్పుడు పెద్దత్తయ్యగా టాపిక్ ఎందుకు వచ్చింది? రఘురామ్ శోభనం రోజు వాళ్ళ అమ్మగారుంటే బాగుంటుందంటున్నారు. బావ కోరికలో అర్థం ఉంది, అత్తయ్య వద్దనడంలో న్యాయం ఉంది. సీత, ఎవరేమన్నా అనుకున్నా అమ్మ రాకపోతే ఈ కార్యం జరగదు. జరగడానికి నేను ఒప్పుకోను. అమ్మమ్మ కూడా ఒప్పుకోదు. బావకి ఎలాగోలాగా నచ్చ చెప్పక్క. ఇప్పుడే మన కుటుంబం కాస్త ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఈ సమస్యలు గొడవలు తెచ్చిపెట్టకుండా చూడక్క. నాకు ప్రమాణం చేసి శారద రాకుండా చూడండి. ఆవిడ గాని ఈ ఇంటికొస్తే నేను చావటం ఖాయం. అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి. ఏం సీత? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అమ్మగారు. ఒకటి కాకపోతే 100 మాట్లాడు. ఏమిటి విషయం? చిన్న సమస్య వచ్చింది. మీరైతేనే సరైన పరిష్కారం చెప్పగలరు. ముందు సమస్య ఏమిటో చెప్పు, అప్పుడు పరిష్కారం గురించి ఆలోచిద్దాం. నిజానికి ఇది సమస్య కాదు, పరిష్కారము కాదు. చిన్న సాయం. ఏమిటి? సమస్య అంటున్నది నువ్వే, ఇప్పుడు సాయం అంటున్నది నువ్వే. సరే, ముందు విషయం ఏమిటో చెప్పు. మీరు చాలా పెద్ద మనసు చేసుకొని మా శోభనం జరిపిస్తానన్నారు. అవునన్నాను. అందులో నీకొచ్చిన సమస్య ఏమిటి? నేను చేయాల్సిన సాయం ఏమిటి?
ఏం లేదు. ఇదివరకు 2 సార్లు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. తాతయ్య గారు రిసార్ట్స్లో ఏర్పాటు చేశారు, అక్కడ కూడా ఆగిపోయింది. నీకేమన్నా మళ్ళీ జరగదన్న అనుమానం కలిగిందా? లేక ఈ ఇల్లు అచ్చుబాటు కాదన్న అభిప్రాయం ఏమన్నా ఉందా? అనవసరంగా నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని సమస్య అనుకోవద్దు. ఈసారి అన్ని సవ్యంగానే జరిగిపోతాయి. వెళ్ళు. తనేదో సమస్య అంటుంది కదా మంగా, తను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా. దాని ఆలోచన నాకు అర్థమైంది కాబట్టి ఏ సమస్య లేదు అంటున్నాను. అమ్మమ్మ గారు, నేను అనుమానంతోనూ వేరే అభిప్రాయంతోనూ మీ దగ్గరికి రాలేదు. నిజంగా ఒక సమస్య నన్ను రఘురామ్ని సందిగ్ధంలో పడేసింది. అంత సందిగ్ధంలో పడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు వచ్చిన సమస్య ఏమిటో చెప్పమ్మా. ఇందాక మీరు మా శోభనం అనగానే రఘురామ్ ఏదో ఫీల్ అయి వెళ్ళారు. నేను వెళ్ళేసరికి అమ్మ లేకుండా నేను ఈ కార్యం చేసుకోలేను. శోభనం జరగడం కుదరదు అని అన్నారు. ఆ విషయం మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుందామని వస్తుంటే అత్తయ్య గారు మామయ్య గారితో మాట్లాడరే. ఆ శారద మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ముందు ప్రమాణం చేయండి. ఆవిడ గాని ఈ ఇంటికొస్తే నేను చావటం ఖాయం. శారద అత్తయ్య గారు ఇక్కడికి రావడం కుదరదు అంటున్నారు. అందుకని చాలా తెలివిగా సమస్య, సందిగ్ధం, సాయం అంటూ 4 అతి తెలివి మాటలు మాట్లాడి నన్ను బురిడి కొట్టిద్దామని వచ్చావా? ఇదిగో అమ్మాయి, మిమ్మల్నే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నదాన్ని ఏదో వాడి అభిమానానికి ఆత్మీయతకి ముఖం వచ్చినవాడు కదా అని నేను కనికరిస్తే మీరిక్కడుండే స్థానం దక్కింది. మేము చీకొట్టిన పడి తూ అన్నా తుడి చేసుకున్నారు కాబట్టి మెల్లగా మీ ప్రవర్తన చూసి మీ మంచి నచ్చి నేను మనసు మార్చుకుంటే దాన్ని సందుగా చేసుకుని మెల్లగా మీ అత్తగారినే ఇక్కడికి చేర్చాలనుకుంటున్నావా? అయ్యో, అది కాదమ్మమ్మ గారు. జరిగిందేంటో మీకు వివరంగా చెప్పాను కదా. వివరంగా చెప్పావో సవివరంగా చెప్పావో తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. రఘు వాళ్ళ అమ్మగారు లేకుండా ఈ కార్యం జరగదు అని అంటున్నారు. మానేయండి. దాన్ని సందుగా చేసుకుని మెల్లగా మీ అత్తగారినే ఇక్కడికి చేర్చాలనుకుంటున్నావా? అయ్యో, అది కాదమ్మమ్మ గారు. జరిగిందేంటో మీకు వివరంగా చెప్పాను కదా. వివరంగా చెప్పావో సవివరంగా చెప్పావో తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. రఘు వాళ్ళ అమ్మగారు లేకుండా ఈ కార్యం జరగదు అని అంటున్నారు. మానేయండి. అంతేగాని వాడి కోసమో నీ కోసమో నేను దిగిరావాల్సిన అవసరం నాకు లేదు. పైగా శారద కోసం అస్సలు దిగిరాను. మంగా, మీరు జోక్యం చేసుకోకండి. నాకు నచ్చ చెప్పడం కాదండి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోమని వాళ్ళకి చెప్పండి. లేకపోతే కథ తిరిగి మళ్ళీ మొదటికి వస్తుంది. మొదటికి రావటం ఏమిటో? మొదటికి రావటం రఘురామ్ కోరిక, లక్ష్మి మాటలు నిజంగా వీళ్ళని సందిగ్ధంలో పడేయబట్టే కదా అమ్మమ్మ గారు సాయం చేయండి అంటూ నీ దగ్గరకు వచ్చింది, చెప్పింది, విన్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంక ఈ విషయంలో చర్చ లేదు, మరో మాట లేదు. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు భయపడ్డంలో అర్థం ఉండొచ్చు, కానీ మీరిలా మాట్లాడితే ఎలా? రఘురామ్ కూడా వాళ్ళమ్మ పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవాలి అనడం లేదు కదా. జస్ట్ రేపటి రోజున ఉండాలనుకుంటున్నారు. తర్వాత ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు. లక్ష్మీ భయం లక్ష్మికుంటే నా ఆత్మాభిమానం నాకుంటుంది. ఈ విషయంలో లక్ష్మి మాటే నా మాట. అది రావడానికి వీల్లేదంతే. ఆ శారద ఈ ఇంటికి రావడం, ఈ ఇంటి శుభకార్యాల్లో పాల్గొనడం,
కుదరదుగాక కుదరదు. ఏంటే కుదరదు గాక కుదరదు అని అంత ఖరాఖండిగా అంటావు? కన్న తల్లి శుభకార్యానికి ఉండాలని వాడు కోరుకోవటంలో తప్పే ఉంది. పెద్దదానివని గౌరవం ఇచ్చి నిన్ను అడగడానికి వస్తే అలా మాట్లాడతావే? అంత పొగరుబోతుదాన్ని ఎలా ఎలా మళ్ళీ ఇంటికి రానిస్తాను?